విజయనగరం జిల్లా వేపాడ మండలం కొంపెల్లి జంక్షన్లో స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి మాల మహానాడు ఉత్తరాంధ్ర అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ బి దేముడిబాబు, నారిబాబు మాస్టర్ రిటైర్డ్, పెంటయ్య, కె రాంబాబు, బి అప్పలరాజు ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ ఆలోచన విధానం కోసం అంబేద్కర్ అభిమానులకు, విద్యార్థులకు, యువతకు, ప్రజలకు ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. डॉक्टर बी अंबेडकर, डॉक्टर बी अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. ఈ రోజు నా పేరు ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు. నేను ఎస్కోట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వేపాడ మండలం కొంపెల్లి గ్రామంలో ఇవాళ ప్రముఖ సీనియర్ నాయకులు డాక్టర్ గారు, ప్రముఖ సీనియర్ నాయకులైనటువంటి మాస్టర్ గారు అయినటువంటి నారిబాబు గారు చేతుల మీదుగా, అలాగే మన ముసరావు డాక్టర్ గారు పాపారావు గారి చేతుల మీద కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి కన్నుమూశారని చెప్పేసి ప్రముఖ వైద్యులు నిర్ధారణ చేశారు. ఈరోజు మాకెంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే దళిత ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడనే ఒక గుర్తింపు, అందరికీ కూడా చట్టసభల్లో హక్కును కల్పించినటువంటి నేత. ఈరోజు ఆ కార్యక్రమం చేయడం, పెద్దల సమక్షంలో చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే చనిపోయిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖున 5 లక్షల జనాభాతో బుద్ధ దీక్ష అనేది ప్రారంభించడం, దీక్ష తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి అటువంటి మహానీయుడికి ఇవాళ ఈ జనాభా మధ్యలో నివాళులు అర్పించడం మాకు ఎంతో ఆనందకర విషయం. ఈ కార్యక్రమానికి రెట్టపల్లి పెంటయ్య గారు, అలాగే బోను అప్పలరాజు గారు, అలాగే ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడైనటువంటి బొత్స దేవుడి గారు, అలాగే విశాఖపట్నం మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎల్లా రాంబాబు గారు వచ్చి అతనికి పూలమాలలు అర్పించడం అనేది, నివాళులు అర్పించడం చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఇదవుతున్నాం. కాబట్టి ప్రజలకి ఎంతో మేలు చేసిన మహనీయుడు. అలాగే ఈరోజు మనకి దళితులకి ఆంధ్ర రాష్ట్రంలో 340 కోట్లు రావడం అనేది మహానుభావుడు పెట్టే రిజర్వేషన్ కల్పించడం హక్కుల ద్వారా ఇవాళ వచ్చాయి. కాబట్టి అదంతా కూడా జిల్లాల పరిమితంగా దళితుల వారిలో పర్యటించి దళితులకు క్షుణ్ణంగా పరిశీలించి వచ్చినటువంటి నిధులని సక్రమంగా వినియోగిస్తారని చెప్పేసి వీడియో ముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే మా మాస్టర్ గారు అయినటువంటి 2 విషయాలు కూడా వీడియో ముఖంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా మా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా వీడియో సోదరులకు కూడా మేము ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ జై భీమ్.